గురూజీ నమస్తే గురూజీ. మానవ జన్మే అన్ని జన్మల్లో ఉత్కృష్టమైందని, ఈ జన్మలోనే మోక్షము ఇటువంటివి జరుగుతాయని విన్నాను. కానీ ఈరోజు మీరు క్లాస్‌లో అన్ని జీవులకు కూడా మోక్షం ఉంటుందన్నారు. కొద్దిగా కొంచెం వివరిస్తారా గురూజీ? అమ్మా అన్నపూర్ణ, అసలు ముక్తి మోక్షం అంటే ఏంటో ముందు నీకు క్లారిటీ దొరకాలి. ముఖ్యంగా ఆత్మస్థితే ముక్తస్థితి. అంటే జ్ఞానంగా నిలిచి ఉండటమే ముక్తస్థితి. నిలిచి ఎందుకు లేవు? వాసనలు దేహాత్మ బుద్ధితో ఈ సృష్టిలో చెట్టుగాను, పుట్టగాను, చీమగాను, బ్రహ్మగాను జన్మిస్తూ ఉంటావు. వాసన వల్ల, కోరిక వల్ల, బంధాల వల్ల. జంతువులున్నాయి, పక్షులున్నాయి, జలచరాలున్నాయి, భూచరాలున్నాయి. మరి ఎన్నున్నప్పటికీ అన్నిట్లో ఉన్నది మరి ఆ భగవత్ స్వరూపమేగా. ఏమిటా స్వరూపం? అహం స్ఫురణేగా, జ్ఞానమేగా. పైగా అది ప్రకాశించటానికి దేహాలతో సంబంధం లేదు తల్లి. నువ్వేమనుకుంటున్నావు? వ్యక్తిగతంగా వీరు జీవన్ముక్తులు అవుతారు, మానవ జన్మ చాలా దుర్లభము. ఎస్. ఎందుకని? ఒక్క మానవ జన్మలోనే బుద్ధి వికసించే అవకాశం ఉంది. అంత మాత్రం చేత మిగిలినటువంటి జీవకోటికి బుద్ధి, జ్ఞానము, విచక్షణ లేదని అనుకోవద్దమ్మా. వాటికి మానవుల కంటే ఎక్కువగా ఉంటుంది. అట్లా ఉండకపోతే రమణాశ్రమంలో లక్ష్మి అనే ఆవుకి మరి ముక్తి పొందిందా లేదా? శునకాలికి ముక్తి పొందాయా లేవా? కాళహస్తి మహత్యంలో సాలెపురుగుకి, పాముకి, ఏనుగు ముక్తి పొందిందా లేదా? ముక్తి అంటే ఏమిటి? అంతవరకు ఆ దేహంలో ఉన్నటువంటి జీవుడు జీవభావం నశించి పరబ్రహ్మగా మిగిలిపోవటమేగా, ఆ దైవంలో లీనమవటమే కదా. కిరాతకుడుగా జన్మించినటువంటి వాడికి కూడా మరి ఆత్మప్రకాశమై ముక్తి లభించింది కదా. కాబట్టి సృష్టి యావత్తూ కూడా ముక్తే ఉన్నది. ప్రతి జీవకోటికి మరి అది తప్ప ఇంకోటి లేదే. అది ప్రకాశించినప్పుడు అది ఏ దేహంతో ఉన్నా కానీ ఇబ్బంది లేదు. ఏమ్మా, అర్థమవుతుందా? వ్యక్తిగత ఆత్మ అనుభవాలు, ముక్త స్థితి ఉండదు. చెప్పుకోవటానికి వారు జీవన్ముక్తులు, దేహం రాలిపోయినా ముక్త స్థితిలో ఉంటారని అజ్ఞాన స్థితిలో చెప్పుకోవటమే తప్ప ఉన్నదే ముక్త స్థితి, ఉన్నది అహం స్ఫురణ. అది ఈ సృష్టిలో చెట్టు రూపేణ ఉందా, పుట్ట రూపేణ ఉందా, జింక రూపేణ ఉందా అనేది ఎలా చెబుతావు? అన్నిట్లో అదే ఉంది. జడభరతుడి కథ తెలుసు కదా. దాని మీద మోహంతో ఆ లేడి పిల్లగా జన్మించాడు. జన్మించినంత మాత్రాన ముక్తికి దూరం అయినాడా? వాసన వల్ల జన్మించాడు. తిరిగి మళ్ళీ ముక్తి పొందాడా లేదా? ముక్తి పొందడం అంటే స్వరూప జ్ఞానం. కాబట్టి చెప్పుకోవటానికి అన్ని జన్మల కంటే మానవ జన్మ ఉత్కృష్టమైనదనేది సందేహం లేదు. కానీ మానవ జన్మ కంటే కూడా ఉత్కృష్టమైన జన్మ ఉన్నది. ఇప్పుడు గజేంద్ర మోక్షం తెలుసు మీకు. అక్కడ మొసలి ఎవరు, ఏనుగెవరు? రెండూ కూడా భగవంతుడే కదా. భగవంతుడు
విష్ణుమూర్తి దిగి వచ్చి మొసలిని సంహరించి ఏనుగుని కాపాడాడని అనుకుంటున్నావు. సంహరించింది మొసలి అంటే అజ్ఞానము. ఆ మొసలిలో కూడా ఉన్నదమ్మా, ముక్తి పొందింది, మోక్షం పొందింది. కాబట్టి పొందటము అనే పదం నువ్వు వ్యక్తిగా, జీవిగా ఈ మాయలో అనుకుంటున్నావు. ఇండివిడ్యువల్ రియలైజేషన్స్, వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు తల్లి. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. సృష్టిలో దేనికైనా ముక్తి ఉంటుంది. కర్మవశంగా అది అట్లా జన్మించింది వాసనల వల్ల. మరి ఆత్మ ప్రకాశించినప్పుడు ఏమైంది? అదృశ్యమైపోలే. ఏ రూపేణ ఉందా ఇంపార్టెంట్ కాదు. ఎప్పుడు ఎక్కడ తాను ప్రకాశింపదలుచుకుంటే అది వృక్షమా, చీమ, పక్ష అని చూడదుగా. విభూతులు ఒక్కసారి పరిశీలించు. గీతలో చెప్పారుగా, పక్షులలో గరుత్మంతుణ్ణి, మనుషుల్లో రాజుని, వృక్షాలలో అశ్వర్థ వృక్షాన్ని, మరి జంతువుల్లో సింహాన్ని. ఏమ్మా, మరి సింహాల్లో ఉన్నది మరి భగవంతుడేగా. లేదని అట్లా అంటారు. సింహవాహిని అమ్మవారు చేసుకుంది కదా. కనుక సృష్టి యావత్తూ కూడా గురుమయమే, ముక్తమే. ముక్తి అంటే ఆత్మస్థితి. అదేదో ఈ మాయలో ఒకళ్ళకే పరిమితం అనుకోబాకమ్మా. అలా ఉండదు. వానరులు మరి అందరికీ ముక్తి వచ్చిందా లేదా? రామావతారంలో జాంబవంతుడు కావచ్చు. మీకు ఆ కథ తెలుసు కదా, శమంతకోపాఖ్యానం. ఎప్పుడో ఏదో కోరాట యుద్ధం చెయ్యాలని. సరే, మరి దాపరయుగంలో అది ఫుల్ఫిల్ అయింది. మరి జాంబవంతుడు బలశాలి. మరి కోతి జాతే కదా, మరి ముక్తి వచ్చిందా లేదా? కాబట్టి ముక్తి అనేది ఒక్క మానవుడికే కాదు, సృష్టి యావత్తు ముక్త స్థితి. ఏమా అర్థమవుతుందా? ఎందుకు మానవ జన్మ దుర్లభం అని అన్నారు అంటే, ఇక్కడ ఆలోచించి ఎక్కువగా కర్మలు ఆచరించే అవకాశం ఉంది. అంతకంటే ఏం లేదు. మానవుడికి స్పెషాలిటీ అంటూ ఏదీ లేదు. చీమలో ఉన్నటువంటి ఎరుకే మనిషిలో ఉన్నది, మృగంలో ఉంది, పక్షిలో ఉంది, చెట్టులో కూడా ఉంది. ఒక సందర్భంలో మహర్షి ఏమన్నారో తెలుసు అమ్మా? ద ట్రీ ఈజ్ ఎ స్టేషనరీ మ్యాన్, ద మ్యాన్ ఈజ్ ఎ మూవింగ్ ట్రీ. చెట్టుకే కనుక నీవు మాట్లాడేటువంటి ఒక మైక్రోఫోన్ ఇచ్చి మాట్లాడమంటే నీకంటే ఎక్కువగా మాట్లాడుతుందన్నారు మహర్షులు వారు. కాబట్టి ఉన్నదే ముక్త స్థితి. భిన్నమైనటువంటి రూపాలు పూర్తిగా మానసికాలు. ఏ ఆధారమైతే ఉందో సృష్టికి మూలము, అది అంతటా ఉందమ్మా. విశ్వాంతరాలలో కూడా ఉన్నది. లేకపోతే గ్రహాలు వాటి వాటి పరిధిలో ఏ విధంగా తిరుగుతాయి? సూర్యుడు జడమని అనుకుంటున్నాం. అది ప్రకాశించటానికి మరి ఆ ఉच्चतर శక్తి జ్ఞానమే కదా ఆధారం. విశ్వమంతా, విశ్వం అంటే నీకు కనపడేదే కాదు, కనపడని విశ్వాలు ఎన్నయో ఎవరికి తెలుసు. ఉన్నదే ముక్త స్థితి, లేనిది ద్వైత స్థితి. మంచిది.
విచారించు. మౌనమే నీ సహజత్వం. తర్వాత ఆత్మ ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంది కదా గురూజీ. మళ్ళీ ఎక్కడ ప్రకాశిస్తే తనకి ఎక్కడ ఇష్టమైతే అక్కడ ప్రకాశిస్తుంది అంటున్నారు. అక్కడ ఏంటో కొంచెం వివరిస్తారా దయచేసి? గురూజీ మీరు చెప్పింది అర్థమైంది. అయితే ఏమంటే సహజంగా అన్ని జన్మలకు మానవ జన్మ కడు దుర్లభం అని చెప్తూ అంటారు కదా. కానీ మరి మీరు విచక్షణ బుద్ధి, విచక్షణ జ్ఞానము మానవుని కంటే కూడా ఎక్కువ ఉంటుంది మిగతా జంతువుల్లో అంటున్నారు. అదేంటో మింగుడు పట్టలేదు నాకు. ఆ, కొంచెం చెప్పండి గురూజీ. తర్వాత ఏమో ఆత్మ ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంది కదా. ప్రత్యేకంగా తను ఎక్కడైతే ప్రకాశించాలో అక్కడే ప్రకాశిస్తుంది అనటంలో కూడా నాకు కొంచెం అర్థం కావట్లేదు గురూజీ. దయచేసి వివరిస్తారా? అమ్మా అన్నపూర్ణ, ఎప్పుడూ ఆత్మ ప్రకాశిస్తుంది కదా అనేది ఆత్మజ్ఞుడైన వాడే చెప్పగలడు తప్ప దేహాత్మబుద్ధిలో ఉన్నవాడు చెప్పలేడమ్మా. కారణం ఒకటే నేనుంటుంది. నువ్వు దేహాన్ని చూస్తూ జగత్తును చూస్తూ ఇది సత్యం అనుకుంటున్నావు. నేనంటే దేహం అనుకుంటున్నావు, నేనంటే ఇంద్రియాలు అనుకుంటున్నావు, నేనంటే మనస్సు అనుకుంటున్నావు కదా. కాబట్టి ఉన్నది కదా అంటున్నావు. కదా అనేది ఎవరు చెప్పగలరు? సత్యము ప్రకాశించిన తరువాతనే చెప్పాలి. అది ముందుగా నీవు ఇది కాదు నీవు అదే అని చెప్పినా ఉపయోగం లేదు. కాబట్టి ఎవరెన్ని రకాలుగా చెప్పినా ఆత్మ దానంతటది ప్రకాశించి ఏ దేహంతో అయితే నీవు మాయలో ఉన్నావో దాన్ని అదృశ్యం చేస్తుందమ్మా. కాబట్టి నువ్వు అనుకోవటం ఏంటి, మానవ జన్మలేదో చాలా గొప్ప విషయం అనుకుంటున్నావు. మానవ జన్మ అనేది పశువులతోటి, పక్షులతోటి, మిగిలిన భూచరాలు జలచరాలతో పోలిస్తే దీనికి ఏదో బుద్ధి ఎక్కువ ఉందనుకుంటున్నావు. లేదమ్మా. బుద్ధి జ్ఞానం అనేది మనిషి కంటే కూడా వాటిల్లో ఎక్కువగా ఉంటుంది. మనిషి చెయ్యలేనిది కూడా చెయ్యగలదు. ఉదాహరణకి శునకాన్ని తీసుకో, అది వాసన బట్టి యజమానిని తెలుసుకోగలదు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కుక్కలు ఎందుకు పెడుతున్నారు క్రైమ్కి? వాటికి ఆ శక్తి ఉంది, నీకు లేదు కదా. నీకు లేనిది మరి వాటికి ఉంది కదా. మరి ఒక పక్షి సైబీరియా నుంచి మనకు భారతదేశానికి వస్తున్నాయి కొన్ని వేల కిలోమీటర్లు. మరి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మశక్తే కదా వాటికి కూడా. కాబట్టి మరొకసారి చెబుతున్నాను, వ్యక్తిగత ఆత్మానుభవాలు ఉండవు అంటే దాని అర్థం మానవ జన్మలోనే నీకు ముక్తి వస్తుందని, మిగిలిన వాటిల్లో రాదని అనుకోవటం పెద్ద పొరపాటు. ఎప్పుడైతే ఆత్మ దానంతటది ప్రకాశిస్తుందో సాలిపురుకైనా, పాముకైనా, మరి ఏనుక్కైనా ముక్తి వచ్చినట్లే కదా తల్లి. నువ్వు మాయలో చూస్తున్నావు కాళహస్తి మహత్యమని, ఇంకేదో మహత్యమని, గజేంద్ర మోక్షమని. మరి ఏ విధంగా చెబుతావు? అంతేకాదు, ప్రహ్లాదుడి జీవితం తీసుకో. రాక్షసుడికి రాజుకు పుట్టాడు వాడు. అయినప్పటికీ భక్తితో ఈ స్తంభంలో విష్ణువుని చూపిస్తావా అంటే ఉన్నాడన్నాడు. స్తంభంలో ఉన్నాడని అంటున్నాడంటే అర్థం ఏంటి? అంతటా ఉన్న జ్ఞానమే అక్కడ ఉంది. మరి స్తంభం నుంచే కదా వచ్చింది నృసింహ అవతారం, వచ్చి సంహరించింది. మరి కాబట్టి రాక్షసులకి సహితము ముక్తిని ప్రసాదించగలిగే సామర్థ్యము ఒక్క ఆత్మకే ఉంది, ఒక్క ఉచ్చతర శక్తికే ఉంది. కాబట్టి వీడేదో రాక్షసుడు, వీడిని సంహరిస్తాను అనుకోవటం పొరపాటు. అట్లా ఉండదమ్మా. నీకు జయ విజయుల కథ తెలుసు కదా. 3 జన్మల వైరంతో కానీ 6 జన్మల
సఖ్యంతో కానీ నన్ను చేరుతానన్నాడు విష్ణుమూర్తి శాపగ్రస్తుడైనప్పుడు. 3 జన్మల వైరం అన్నాడు. వైరం అంటే ఎక్కడ వస్తుంది? రాక్షసత్వం. శిశుపాల దంతవక్కులు మరి హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా రాక్షసుల జాతిలో పుట్టారు కదా. పుట్టినంత మాత్రాన వాళ్ళు ఏమైనా నష్టమైందా వాళ్ళకి? భగవద్భక్తే ఉంది కదా అక్కడ కూడా. వాళ్ళకి ముక్తి వచ్చింది కదా. రాక్షసుడికే ముక్తి రాగాలేంది, మరి పక్షులకి రాదా? సృష్టిలో ఎందుకు రాదమ్మా? అంతవరకు దేనికి తల్లి? రామావతారంలో ఉడత భక్తి తెలుసు కదా. అది ఎంత నీళ్లల్లో తడిసి ఇసుకలో పోయి వేస్తూ ఉన్నది వారధల వెళ్ళ. అది చూసి రాముల వారికి ఎంత ప్రేమ కలిగింది దాని మీద. దాన్ని పట్టుకుని తాకి దాని మీద వేళ్ళు కూడా పడి దానికి ముక్తినిచ్చినట్లే కదా. మరి అదేం తక్కువ ఉందే? అసలు భక్తికి ఉడతా భక్తి అని కూడా చెప్పుకుంటాం. ఇస్ ఇట్ నాట్? కాబట్టి మానవ జన్మనే కాదమ్మా, నీలో కోరికలు బంధాలు రాగద్వేషాలు ఉన్నంత వరకు ఈ సృష్టిలో ఈ మాయలో ఏ జంతువుగాన్నా పుట్టవచ్చు. మత్స్యావతారం ఏమిటి? కూర్మావతారం ఏమిటి? ఏమ్మా నృసింహావతారం ఏమిటి? మరి అవన్నీ కూడా భగవంతుని యొక్క స్వరూపాలే కదా. నీవేమనుకుంటున్నావంటే దేహాత్మ బుద్ధితో ఆత్మను తెలుసుకోవచ్చని. అలా కుదరదు. నీవు ఏ దేహం ఎత్తినా నీవు ఆత్మవేను అని చెప్పటం. ఏమ్మా కనుక భక్తికి ముక్తికి జ్ఞానానికి సృష్టికి ఏ సంబంధము లేదు తల్లి. సృష్టి యావత్తు ఉన్నది పరబ్రహ్మమే. ఓకే, నిదానంగా విచారించు. నీకు ఎందుకు అర్థం కావటం లేదు? నీ మూలం తెలియదు కాబట్టి. ఆత్మ అంటే ఏంటో తెలియదు. ముందే కథ అంటున్నావు. కథ అని అనకుండా నేను ఆత్మగా ఉన్నాను, అప్పుడు నీకు తెలుస్తుంది. సృష్టి యావత్తు ఏముందో తెలుస్తుంది. అసలు ఉన్నదే ముక్త స్థితి అంటావు, లేనిది సృష్టి అంటావు. నా అనుభవం అదేనమ్మా. కాబట్టి వ్యక్తిగత మోక్షాలంటూ ఉండవు తల్లి. నీ దృష్టిలో దేహమన్యము, ఇతర జంతువులన్యము మరి ఉన్నది కదా. పక్షులన్యము, భేదాన్ని చూస్తున్నావు నువ్వు. అభేద స్థితికి రా, అప్పుడు తెలుస్తుంది ఉన్నదేదో లేనిదేదో. అంతేగాని ఉన్నది కదా అని అర్థం. కథ అనేది మానసికం, ఉన్నది అన్న ఎరుక మాత్రమే సత్యం. ఓకే, విచారించు. నీవు చాలా ఫాస్ట్గా జంప్ చేస్తున్నావు. ఏదో ఫాస్ట్ ట్రాక్లో టకామని నువ్వు తెలుసుకుందామని అనుకుంటున్నావు. అలా నీకు తెలియదు. అన్నపూర్ణ పూర్తిగా నష్టం కావాలి, అప్పుడు తెలుస్తుంది ఉన్న సత్యం లేదు. దేహం చెప్పిందా అన్నపూర్ణని? లేదు కదా. మనస్సు చెప్పిందా? లేదు కదా. మరి ఎవరు నేనంటే? నేనంటే ఆ జ్ఞానము. అహం బ్రహ్మస్మి. ఊరికే మనస్సులో ఆలోచనలు పెట్టుకుని ఎన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పినా నీకు దేహాత్మ బుద్ధి వదిలిపోవటం లేదు. ఇది పట్టుకుని కూర్చుంటున్నావు. ఇక్కడ ఏదో చెయ్యాలి, ఇక్కడ ఏదో సాధించాలి, బొందితో కైలాసం అనుకుంటున్నావు. అటువంటిది ఏది ఉండదు తల్లి. అంతర్ముఖంగా నీకే తెలుస్తుంది. సాధకులు శరీర భావం లేకుండా ఉండాలి, శరీరం ఉంటే ఆత్మ ధరించలేము, శరీరంతో ఆత్మ ధరించలేము అంటున్నారు. కానీ దేవతలు కర్మాధికారం లేదు కాబట్టి, వాళ్ళు చివరికి పుట్టాలి కాబట్టి
మళ్ళీ శరీరం లేదు కాబట్టి, కర్మాధికారం లేదు కాబట్టి, మళ్ళీ జన్మ ఎత్తి మనసు జన్మ ఎత్తి మళ్ళా సాధన చేయాలంటారు. రెండిటికి విరుద్ధంగా ఉన్నాయి. ఎందుకని? మనుషులేమో శరీరం లేదు అని అనుకోవాలి, శరీరం లేదు అనుకుని ఆత్మను దర్శించాలంటున్నారు, ఆత్మగా ఉండిపోవాలంటున్నారు. దేవతలేమో సాధన కర్మాధికారం లేదు కాబట్టి, వాళ్ళు తెలుసుకునే ఇది లేదు కాబట్టి, వాళ్ళకి మళ్ళీ జన్మ ఎత్తి మానవ జన్మ ఎత్తి మళ్ళీ శరీరం జన్మ ఎత్తి తెలుసుకోవాలన్నారు. ఒకదానికి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. గురువు గారు ఏంటండి? అయ్యా మూర్తి గారు, దేవతలు, మానవులు, భగవంతుడు ఇవన్నీ కూడా భావానికే పరిమితము. నిజానికి సృష్టి లేనప్పుడు స్వర్గం ఎక్కడా, నరకం ఎక్కడా, ఇంద్రలోకం ఎక్కడా, దేవతలు ఎక్కడా, ఇవన్నీ కూడా ఒక మాయాజాలంలో మానసికమైన ధోరణులే తప్ప మరొకటి కాదు. ఇక్కడ దేహము లేకపోయినా అని అంటున్నావు. ముందు శిశువుగా జన్మిస్తేనే తప్ప సత్యము నీ స్వరూపమని తెలియదని మహర్షి అన్నారు. రియలైజేషన్కి ముందు అజ్ఞానంతో శిశువుగా జన్మించాలి. ఆ కాంట్రా ఉంటే తప్ప నీకు తెలియదు. ఆత్మగా ఉంటే నీవెవరివి? ఆత్మగా ఉండటానికి తెలియదు కదా నీకు. అందుకని నీవు కాని దానితో అసోసియేట్ అయినట్టుగా కనపడుతుంది ఈ సృష్టి, ఈ మాయ. అప్పుడు విచారిస్తావు. విచారించడం కూడా కర్మలో భాగమే. ఎప్పుడైతే విచారిస్తావో మరి విచార ఫలితం కింద, వైరాగ్య ఫలితం కింద స్వరూప జ్ఞానము అనుగ్రహం చేత ప్రకాశించినప్పుడు ఉన్నదది లేనిది అని చెప్పి ఆ దగ్ధబీజ మనస్సుతో మాయలో తెలుసుకుంటారు. కారణం తురేయంలో ఉంటుంది ఆత్మస్థితి, ద్వైతంలో ఉండదు, సృష్టిలో ఉండదు. సృష్టిలో మనం ఎంత చెప్పుకున్నా ఈ సర్వానికి ఆధారము ఆ ఎరుక అని, ఆ ఎరుకకి అంటే ఆత్మకి ఈ జగత్తుకి రాకపోకలు కానీ వారధి కానీ ఉండదు. ఇది పూర్తిగా మానసికము, అంటే కల్పన, మనస్సు కల్పించుకున్నది. విచారిస్తే మనస్సే లేదు, ఉన్నది ఎరుక, ఒకటే నేను ఉంటుంది. అది అన్యత్వాన్ని చూస్తున్నప్పుడేమో ఇటువంటి ఆలోచనలన్నీ బయటికి వస్తాయి. చూడనప్పుడు తనకు తానే ఉంటుంది. ఈ సర్వానికి ఆధారము ఆత్మేనని చెప్పటానికి కారణం అంతవరకే. కానీ ఆత్మలో సృష్టి లేదు, ఆత్మలో జీవుడు లేడు, ఆత్మలో అవస్థలు లేవు. మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా దేవతలని, మానవులని, భగవత్ స్వరూపులని, స్వర్గలోకాలని, నరకలోకాలని, ఇవన్నీ కూడా కల్పనలే తప్ప ఆత్మపరంగా అటువంటివి ఉండవు ఉండవు ఉండవు. కాబట్టి ముక్తి అనేది సహజ స్థితి, ఉన్నానన్న ఎరుకే ముక్త స్థితి. నిజానికి దాన్ని ముక్త స్థితి అంటాం కూడా సరి అయింది కాదు. ఎందుకని? వీఆర్ టాకింగ్ విత్ రిఫరెన్స్ టు ది బాడీ మైండ్ కాంప్లెక్స్. జీవభావనతో చూస్తున్నావు. అట్టివారు మూలము తెలుసు కాబట్టి జీవన్ముక్తులని, దేహం రాలిపోతే విదేహముక్తులని అజ్ఞానంతో మాయలో చెప్పుకోవటమే తప్ప వాస్తవానికి అంటే విత్ రిఫరెన్స్ టు ఆత్మ రియాలిటీ దేర్ ఈజ్ నో క్రియేషన్. ఒక సందర్భంలో మహర్షినే అడిగారు, స్వర్గాలు, నరకాలు, లేకపోతే ఇంద్రలోకాలు, కైలాసాలు ఉన్నాయా అని అడిగినప్పుడు ఏమన్నారో తెలుసా? ఇప్పుడున్నది ఎంత సత్యమో అది అంతే అని అన్నారు. అంటే ఇవన్నీ కూడా ఊహాజనితములు అని అర్థం చేసుకోవాలి. ఆలోచన తల ఎత్తకపోతే
నేనుగానే ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది. ఆత్మ ఎదుటే ఈ మాయ జరిగిపోతూ ఉంటుంది. దానికి ఎట్టి సంబంధము ఉండదు. ఏమైనా అనవసరమైన ఆలోచనలకి తావు ఇవ్వవద్దు. ఊరక ఉండుటే శ్రేయస్కరము. ఆలోచనలకి అంతంటూ ఉండదు. ఎవరూ కూడా మాయలోకి వచ్చి ఇది అది అంటూ చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. నీవెంత అసత్యమో చెప్పేవాడు కూడా అంతే అసత్యము. నీవు ఆత్మవై ఉన్నప్పుడు అతడు ఆత్మగానే ఉంటాడు. ఉన్నది ఆత్మ, లేనిది సృష్టి. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. సాధించేది కాదు, సాధన లేదు. మనస్సుకి పని కల్పించవద్దు. వచ్చిన ఇన్ఫర్మేషన్ని, గతంలో చదువుకున్నది డిలీట్ చెయ్యండి. వాటి జోలికి పోవద్దు. అవన్నీ భావాలకే పరిమితము. ఇట్ ఈస్ నాట్ లెర్నింగ్ సంథింగ్, నో, ఇట్ ఈజ్ అన్లెర్నింగ్. ఉన్నది వదులుకోవటమే ఇక్కడ కావాల్సింది. ఆలోచన తల ఎత్తని మనస్సు అది ఆత్మగానే ప్రకాశిస్తుంది. ఆత్మ జీవుణ్ణి అట్టిపెట్టి ప్రకాశించదు, సృష్టిని అట్టిపెట్టి ప్రకాశించదు. సర్వానికి ఆధారం అని చెప్పుకున్నారే కానీ మరి అక్కడ ఏమైనా ఉందా? ఆత్మలో జీవుడు ఉన్నాడా? జగత్తుందా? జరణ మరణాలు ఉన్నాయా అంటే లేవు. A simple awareness is the self-realization. It is for the self, by the self, to itself, not to the jiva. Okay? మౌనమే శరణ్యం. చెప్పండి. నమస్కారం గురువు గారు. చాలా 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 రోజులైంది మీ దగ్గర మాట్లాడేందుకని మాట్లాడుతున్నాను. తప్పగా వస్తున్నాను గురుగారు. అక్కడ నా నుంచి మాట్లాడడం కొంచెం తడబడుతుంది కాబట్టి గమ్మున ఉన్నాను. అన్ని అర్థమవుతున్నాయి, బాగా అర్థమవుతున్నాయి గురువు గారు. ఈ జూమ్ మీటింగ్ లో రవితో కూడా సంభాషణలు కానీ మిగతా అన్ని బాగా అర్థమవుతుంది. ఉన్నది ఒకటే నేనని బాగా అర్థమవుతుంది గురువు గారు. నేను తప్ప వేరే ఏది లేదని తెలుస్తున్నది. అది లేదని తెలుస్తున్నది. అంతా ఉచ్చర శక్తి అన్ని నన్ను తీసుకుపోయి జ్ఞానాన్నిలో వదులుతుందని కూడా తెలుస్తున్నది. ఇప్పుడు నిన్న పెట్టిన మీరు ఒక స్టేట్మెంట్ లో కూడా తానే మిథ్య అయిన నేనును తొలగించి ఆత్మగా మిగులుతుంది, అభాస వైరుధ్యాన్ని తొలగించే సమన్వయం ఇది అని వేసినారు. చాలా ఇది ఎసెన్షియల్ స్టేట్మెంట్ గా తెలుస్తున్నది గురువు గారు. ఆత్మే అంతా చేసుకుంటూ పోతుంది. అవును, నేను వచ్చి పనిముట్లుగానే ఉంటాను. అందువల్ల అన్ని అదే తీసుకుపోతుంది, నేనేమీ చేయలేనని తెలుస్తున్నది. అది కూడా పనిముట్టని అనుకోవటం కూడా అక్కర్లేదు, ఉండటమే చుమ్మాయిరి అంతవరకే. అంతవరకే. అవును గురువు గారు. కర్తృత్వం కూడా లేదు, ఏమీ లేదు కదా. ఏముంటుంది నాయన? అదే పనిముట్టుకి కర్తృత్వమే లేకుండా పోతుంది. అన్ని భాషలోనే ఉంటాయి. ఇదంతా తొలగిస్తుంది. అన్ని బాగా అర్థమవుతుంది గురువు గారు. ఈ స్టేట్మెంట్ కొంచెం వివరిస్తారా గురువు గారు? తప్పకుండా. ఏ స్టేట్మెంట్ ఇప్పుడు చెప్పిందా? తానే మిథ్య అయిన నేను తొలగించి ఆత్మగా మిగులుతుంది. ఇప్పుడు అదే అదే కదా ఇంతకు ముందు మీరు చెప్పింది కూడా అదే. అంటే ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. అన్ని పనులు చేస్తుంది. అదే. అప్పుడు నా పని ఏమీ లేదు, గమ్మన మౌనంగా ఉండాల్సిందే. అసలు మౌనం కూడా తీసుకొస్తుంది. ఆత్మ తీసుకొస్తుంది అంటారా? మౌనంగా ఉంటాం కాదు, మౌనం కూడా ఆత్మ తీసుకొస్తుంది. మీలో వైరాగ్యాన్ని కూడా ఆత్మ తీసుకొస్తుంది. అదే, నాలో వైరాగ్యాన్ని కూడా ఆత్మ. ఎందుకంటే నిన్ను పూర్తిగా
బాహ్య వృత్తుల నుంచి ఆ, బయటికి తీసుకొచ్చి నష్టపరిచి అది ప్రకాశిస్తుంది. ఆ, అవును. ఇది అనుభవం కూడా ప్రకాశిస్తుందంటే అప్పుడు అది తానుగా ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంది కదా. ఉంది కదా అని అనుకునేవాడు ఇంకా ఉన్నాడుగా. ఆ, అవును గురు. కదా అంటే మనస్సు అనుకుంటూ ఉంది. ఆ, కానీ అవును. ఆ, వాస్తవంగా తీసుకుంటే ఆ, ఆత్మ మాత్రమే అన్ని పనులు చేస్తుంది. ఆ, కానీ చేసినట్టు తెలియదు ఎవరికి. తెలియదు. అవును గురు. తెలియదు. ఆ, ఇప్పుడు సర్పరచు భయభ్రాంతి ఉందనుకోండి, ఆ, తాడు కనపడంగానే ఏమైంది? పాము ఎగిరిపోలే. అవును, ఎదిరిపోయింది. ఇక్కడ కూడా ఆ, ఆత్మ ప్రకాశంలో ఆ, జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు, ఆ, సృష్టి, సంసారము ఆ. అంతా ఎగిరిపోతుంది ఒక దెబ్బ. ఎగిరిపోతుంది. అవును గురు. అది వాడు చూడబడేదంటూ ఉండదు నాయన. ఉమ్, చివరికి ఏం మిగులుతుంది? జ్ఞానమే ఉమ్, మిగులుతుంది. మిగులుతుంది. ఇది రావడానికి నాకు కాల పరిమితి లేకుండా ఎప్పుడో వస్తుందని అర్థమా? అది లేదు. ఆ, కాల పరిమితి కానీ, జన్మ పరిమితి కానీ, ఆ, ఏం లేదు. ఎక్కాలని కానీ ఆ, ఏది ఉండదు. అంతా దాని అనుగ్రహం. అనుగ్రహం. అనుగ్రహం అంటే ఆత్మ. ఆత్మ తెలుస్తుంది కదా, అంతే. అంతా అర్థమవుతుంది గురుగారు. అంటే ఆత్మ దాని ఇష్టం. ఆ, మిమ్మల్ని ఇంకా ఆ, ఉంచాలా, తుంచాలా, పెంచాలా ఆ, అది డిసైడ్ చేస్తుంది. అవును గురుగారు. అవును. మీలో ఇట్లా మార్పు తీసుకొస్తుంది. మార్పు తీసుకొస్తుంది. అవును, తెలుస్తుంది కొంచెం అట్లా ఏదో మార్పు. కాబట్టి ఆ, ఆ, మీ అంతటా మీరు దైవుని గురించి అనుకోవటం జరగదు. ఆ. దైవం నీ గురించి అనుకుంటే నువ్వు ఆలోచిస్తావు దేవుని గురించి. అవును గురు. కాబట్టి ఉమ్, సంకల్పములనేవి ఉమ్, నీలో వస్తున్నట్టు అనిపిస్తుంది. ఎవరు నడిపిస్తున్నారు? ఆ జ్ఞానమే నడిపిస్తుంది. వచ్చేది శక్తి నడిపిస్తుంది. అవును. అవును గురు. కాబట్టి ఆ, ఇక్కడ ఆ, చూడేవాడు చూడబడేది ఎవరు చూస్తున్నారు? ఆ ఉమ్, జ్ఞానమే చూస్తుంది, కలుపుతుంది. అవును. అవును గురు. కాబట్టి ఆ, జీవుడు పూర్తిగా అస్వతంత్రుడు. ఉమ్, స్వతంత్రం లేదు వీడికి. అవును. ఒక దాని మీద ఆధారపడి ఉంటాడు. అవును. ఇప్పుడు ఈ నిత్య జీవితంలో అదే ఆ, అనుకుంటూ అది చేసుకుంటా పోవాలనా? అసలు అనుకోక్కర్లేదు. ఆ, ఎందుకని? ఆ, నిత్య జీవితం కూడా ఆ. నీవు నేను పనులు చేసుకుంటా ప్రారంభంలోనే ఉంటుంది. ఉంటుంది, పోతూ ఉంటుంది. అది అప్పుడు నడిపి నేను చేయలేదు, అంతా ఉచ్చర శక్తే చేస్తున్నది అని క్షణం మనసులో అనుకుంటే చాలు కదా. అది కూడా అనుకోవద్దు. ఆ, ఊరికే ఉండటమే. ఓకే, మౌనంగా ఉండడం. ఏ పని మీద వచ్చిందో ఈ దేహం జరిగి తీరుతుంది. ఉమ్, సరే. ఆలోచనలకి ఆ, తావు ఇవ్వవద్దు. ఆ, మీరు ఆలోచించకపోయినా కాసేపు నిద్రపోతుంటే ప్రపంచం ఆగిపోయిందా? లేదుగా. అవును. లేదు లేదు దేహం ఆగిపోయిందా? లేదుగా. దేహం నడుస్తూనే లేదు. ఉంటుంది. అవును. మరి ఉమ్, ఎవరు నడిపిస్తున్నారు? అంతా ఉచ్చర శక్తి. దేహాన్ని. ఆ ఉచిత శక్తే కదా. అవును గురుగారు, తెలుస్తుంది, అర్థం అవుతుంది. కాబట్టి ఆ, ఏది అనుకోవద్దు. ఉమ్, ఇది ఉన్నదని, ఇది లేదని కూడా అనుకోవద్దు. ఆ, వెరీ గుడ్. ఊరక ఉండుటే. వరకు ఉంది. సంకల్పం ఓకే. వస్తుంది. ఆ, పనులు ఉమ్, చేయటం, పోవటం, పోవడం. మళ్ళీ వెనక్కి రావటం, అట్లా. ఆ. అంటే నేను చూస్తున్నదంతా సత్యాన్ని గ్రహించుకుంటా ఉండాలి. గ్రహించిన ఒక్కసారి గ్రహిస్తాం. మాటికి అసత్యం అసత్యం అనుకోకర్లే. ఆ, అవును. తెలుసు. ఆ, అది పటిష్టంగా మనకు తెలియాలి. అది ఆత్మ జీవుడికి తెలియదు. తెలియదు, జీవుడు తెలియదు. జీవుడు ఒక ఊహా వస్తువు. ఉమ్, ఒక దాన్ని ఏమంటారంటే ఉమ్, శాంతం. ఆ, ఒక ఒక భూతం లాంటిది. లేదు ఇది. ఆ, ఆ. లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. ఒక దేనికి ఉన్నట్టుగానే కనపడుతుంది. అవును. సో అట్లే 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 కొంచెం విచారణ చేస్తే లేనట్టుగా తెలుస్తుంది, కానీ మళ్ళా తెలుస్తుంది. విచారం చేసేది కూడా ఆ, ఆత్మజ్ఞానం వల్లనే చేస్తావు. కాసేపు ఆ, అవును. అవును. వినడం కూడా అక్కర్లేదు. మౌనం చాలు, అవును. వినడం చాలు, సరే. అంతర్ముఖం చాలు. ఇదంతా అదే చేయిస్తుంది. అదే చేస్తుంది.
ఉన్నది మౌనంగానే ఉండమంటారు. మౌనంగా. పనులు మానుకునేది కాదు, పనులు పనులు చేస్తుంటూనే. నీవు కాదు, కర్తవే నీవు కాదు. కాదు కాదు, అది క్లియర్ గా తెలుస్తుంది. పనిముట్టు పనులు చేస్తున్నప్పుడు నేను ఇంత చేశాను అంత చేశాను అనుకోదు కదా. అనుకోదు. సో ఆ విధంగా గుడ్డి వాని వలె ప్రవర్తించమంటాడు మహర్షి. అవును గురుగారు. చూడదు కదా. అవును, చూడడు. చూసినా తెలియ ఆ విధంగా ఉంటాడు. అసలు చూడడు. ఏం జరుగుతున్నా ఏమీ చూడవద్దు అట్లా. అది అలవాటు చేసుకుంటా ఉండాలి. అంటే నువ్వు ఎప్పుడైతే లక్ష్యము నిర్లక్ష్యం అనే 2 మాటలు ఉన్నాయి. లక్ష్య పెడితేనేమో నీ ఎంబడి పడతాయి అవన్నీ. నిర్లక్ష్యం చేసుకోవాలి, అవి ఎంబడి పడవు. అర్థమవుతుందా? అర్థమవుతుంది గురుగారు, అర్థమవుతుంది. ఇప్పుడు నీ చుట్టుపక్కల ఎన్నో జరుగుతూ ఉంటాయి. అవును గురుగారు. ఏదో అయిపోయింది మనం ఏం చేయాలి అనుకుంటే ఆతృత పడతాం. అదే నడిపిస్తూ ఉంటుంది. సంసారమైనా జగత్తైనా ప్రదేశాలైనా మరి సర్వాన్ని నడిపించేది వెరీ అదే వచ్చే శక్తి. కాబట్టి ఆ శక్తికి ఎప్పుడైతే నీవు శరణాగతి అవుతావో అన్నీ అదే చూసుకుంటుంది. శరణాగతికి తీసుకొచ్చేది కూడా అదే తీసుకొస్తుంది. నీవు చేయాల్సిందంటూ ఏదీ లేదు. నేను చేస్తున్నా అంటే అహంకారం మొదలవుతుంది. అనుకోవడం లేదు అది కూడా అది నా వల్ల ఏం కాదనే అదే జ్ఞాపకంతోనే ఉన్నాను గురుగారు. అంటే ఒక అసమర్థుడు ఎలాగైతే శరణాగతి అవుతావో మోక్ష పారాయణం చూడండి ఎలా ఉందో. ఇంతవరకు మొసల్ని లాగుతా అనుకుని చివరికి లాగలేకపోయింది. తర్వాత వదిలేసి శరణాగతి అవుతాడు. అంతేగా మరి. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి ఆ మొసల్లోనూ విష్ణుమూర్తి ఉన్నాడు, ఈ ఏనుగులోనూ ఉన్నాడు. మరి కల్పించింది ఎవరు? ఆయన తప్పదు ఎవరు కల్పిస్తారు? కాబట్టి మనం ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఉన్నది ఎరుక మాత్రమే. ఎరుక అంటే కాన్షియస్నెస్, ఎరుక అంటే జ్ఞానం. కానీ జ్ఞానులు అజ్ఞానులు ఎవరు ఉండరు. ఆ జ్ఞానమే నడిపిస్తుంది, అదే ఉच्चతర శక్తి. గ్రహాలను కూడా నడిపిస్తుంది, నడిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మరి దాని సంకల్పమే తప్ప నీవేమీ చెయ్యలేవు. చెప్పండి. అది చాలా చెప్తామని మాట్లాడాను. సంతోషం ఉండేదా? మీ అనుగ్రహం కావాలి. అదే అనుగ్రహమే, అంత అనుగ్రహమే తెలుస్తుంది. అనుగ్రహమే ఆత్మ, అనుగ్రహమే ఆత్మ అని చెప్తున్నారు. బయట ఉందనుకుంటే ప్రయోజనం లేదు. తెలుస్తుంది. ఆ గురువు లోపలే ఉన్నాడు. ద్వైతంలో మాట్లాడుతున్నాం కాబట్టి ఆ విధంగా మాట్లాడినా మాట్లాడేది ఎవరు? ఆత్మే. వినేది ఎవరు? ఆత్మే. అవును. ఉన్నది ఒకటే ఆత్మ. రమణ మహర్షి ఆత్మ, చంద్రహాసన్ ఆత్మ అంటూ ఉండదు. ఉంటుంది. చాలా సంతోషం. చాలా రోజులైంది మాట్లాడాను. శుభం. నమస్కారం. గురుగారు నమస్కారం. ఇప్పుడు శరీరం చెప్పట్లేదు అని మనం ఆహారం తీసుకోకుండా ఉండగలమా? అది నా డౌట్ గురుగారు. మూర్తి గారు, నిద్రపోతున్నప్పుడు మీరు ఆహారం ఏం తీసుకుంటున్నారు? గంటకి లేచి ఏమన్నా తింటున్నారా? లేదు కదా. నిద్ర అంటే మీ సహజత్వం. మహర్షి కొన్ని నెలల పాటు ఆహారం తీసుకోలేదు. అది ఉంటుందా పోతుందా అన్న సమస్య కూడా లేదు. బయటికి వచ్చాక తిరిగి మళ్ళీ తింటం మొదలుపెట్టారు.
ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళి చేతుల్లో వాళ్ళు ఏది పెడితే అది తిని ఒంటికి పూసుకునేవాడు. కాబట్టి దేహం ఉన్నది, ఆకలి ఉన్నది అనే ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే మీరు తినటానికి ప్రయత్నం చేస్తారు. మంచి పని మీద వెళుతున్నారు, ఆకలి వేస్తుందా? లేదు కదా. పని మీద అంటే డైవర్షను, సీరియస్గా ఉంటుంది సిచ్యుయేషను, ఆకలి వేయదుగా. ఇందాక ఆవిడ అడిగిందే ప్రసూన, నాకు తలనొప్పిగా ఉంటుంది. తలనొప్పి లేదు, ఏమీ లేదు. మీరు పని మీద ఉన్నా, డైవర్ట్ అయినా, సీరియస్గా ఉన్నా మీకు ఆకలి ఎక్కడ తెలుస్తుంది? అంతవరకు దేనికి? కాలికి దెబ్బ తగిలితే దెబ్బ తగిలిన విషయం మీకు తెలియదు. ఏ పని మీదనో ఎక్కడో పరిగెడుతూ ఉంటారు. తర్వాత నిదానంగా కూర్చున్నప్పుడు ఆ పెయిన్ కాగ్నైజ్ చేస్తారు. కాబట్టి ఏ మైండ్ టోటల్లీ డైవర్టెడ్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ థింగ్స్ కెనాట్ కాగ్నైజ్ ఎనీథింగ్ ఇంక్లూడింగ్ హంగర్. అసలు మీకు ఆకలి వెయ్యదు. మీరు మనస్సుని అన్య చింతనలో అంటే మూలంలో పెట్టినప్పుడు ఆకలి వేస్తుంది తినమని చెప్పేవాళ్ళు లేడు అక్కడ. ఏమండి, దేహం అడగదు, ఆలోచనతో ఆకలి అంటున్నారు. రాత్రిపూట అన్నం తింటావా? నిద్రపోయాక తింటావా? లేచి తినం కదా. కనుక దేహం తినాలా వద్దా అనేది మీ ప్రోగ్రాంలో ఉంటుంది. మళ్ళీ చెప్పుకున్నాం కదా, నువ్వు కర్తవనుకుంటే కర్మ ఉండి తీరుతుంది. పుట్టలేదనుకుంటే వేర్ ఈజ్ ది క్వశ్చన్ ఆఫ్ దేహము పోషణ ఎవరు చూస్తున్నారు? ఈ సృష్టి మొత్తాన్ని ఆ సృష్టికర్త చూసుకుంటాడు. ఏం చెయ్యాలని. తిండి లేకుండా చాలా కాలం ఉన్నాడు కదా మహర్షి, లేకుండా ఉన్నాడా? కాబట్టి దేహాత్మ బుద్ధి పెయిన్ కాగ్నిజన్ అయినప్పుడే ఆకలి వేస్తుంది, శరీరానికి ఉన్న అసౌకర్యం తెలుస్తుంది. అప్పుడప్పుడు మహర్షి అంటుండేవాడు కొంచెం ఇబ్బందిగానే ఉన్నదని. ఎందుకని? కాగ్నైజ్ చేస్తున్నాడు అక్కడ. అంటే దగ్ధబీజ మనస్సుతో కూడా తెలుసుకుంటున్నాడు. అంత మాత్రం కింద ప్రయారిటీ అది కాదుగా. తనకు తానుగా ఉన్నప్పుడు దేహము, జగత్తు, ఈశ్వర భావనలు అదృశ్యమైపోతాయండి. దేహం అడగటల్లే ఆకలేస్తుందని. నీవు దేహాత్మబుద్ధితో తినకపోతే ఎట్లాగూ పోతామేమో, ఉంటామో లేదు, తింటేనే కదా ఉండేది అని అనుకుంటారు. ఇవన్నీ భావనలు. ఆకలి కూడా ఒక ఆలోచన, తినటం ఆలోచన, రుచులు ఆలోచన, మరి బాధ కూడా ఆలోచన. పెయిన్ ఈజ్ ఎ థాట్, అందులో సందేహం లేదు. నిద్రపోతున్నప్పుడు 10 గంటలు కావచ్చు, 5 గంటలు కావచ్చు, పగలు కూడా నిద్రపోండి. ఆలోచన లేనప్పుడు మీకు ఆకలి ఉన్న సంగతి తెలుసునా? లేదు కదా. అసలు ఇది రాత్రి పొగల్లో కూడా తెలియదు అప్పుడప్పుడు. కాబట్టి దేహము నాది, తినకపోతే ఎట్లాగూ బతకాలి కదా, చెయ్యాలి కదా అనేటువంటి ఒక వాసనాపూరితమైనటువంటి సిచ్యుయేషన్లోనే తినటం జరుగుతుంది, లేకపోతే అక్కర్లేదు. ఎందరో ఎన్ని నీళ్లు తాగుతారు, కొందరు గాలి పీలుస్తారు, దేహాలు బాగానే ఉన్నాయిగా. మహర్షి ఒక్కసారి ఆయన యొక్క చిన్నతనం గురించి చూడండి. ఏం తిన్నాడో లేదో తెలియదు, దేహం పెరిగిందా లేదా, ఎక్కడ తింటున్నాడో కూడా తెలియదు, ఎవరన్నా పెడుతున్నారో లేదో కూడా తెలియదు. కాబట్టి ఏ పని మీద వచ్చిందో ఆ దేహం అది జరిగి తీరుతుంది. దాని గురించి నేను అనుకుంటేనే తింటాను లేకపోతే లేదు అనే ప్రసక్తి కాదు ఇక్కడ. నేను అంటే జ్ఞానం. నేను ఇది అది అనే మాయలో దేహం పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావు కాబట్టి
ఇవన్నీ ఉంటేనే తప్ప నేను ఉండను, నేనంటే అహంకారము, వ్యక్తిత్వం, అట్లా ఉంటుంది ఈ మాయ. ఇది అసత్యమని గుర్తించండి. తినాలా వద్దా అనేది పాయింట్ కాదు. మనిషి కూడా తినకుండా చాలా రోజులు ఉన్నాడు. అసలు ఎంత కావాలి? ఆహారం చాలా తక్కువ కావాలి. అది కూడా ఆలోచన ఉంటేనే. అప్పుడప్పుడు మీరు ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఏమీ దొరక్కపోతే మీ ఆకలి ఏమైంది? నీళ్లు తాగి కూర్చోటంలే. కొన్ని ప్రదేశాల్లో మీరు అనుకున్నవి దొరకవు, ఏది ఉండదు, పండో ఫలమో తింటారు, తృప్తి చెందటల్లా. ఇవన్నీ కూడా మనస్సు కల్పించుకున్నటువంటి కొన్ని ఆలోచన సరళే తప్ప మరొకటి కాదు. విచారించండి. దేహం అడగదు అన్నం పెట్టు అన్నం పెట్టు అని, నీవు అడుగుతావు. తినకపోతే ఏమవుతుంది? నీవు తిన్నా తినకపోయినా ఏది జరగవలసి ఉందో జరిగి తీరుతుంది. ఆహారం లేకుండా చాలామంది ఉంటారు. మీకు పొట్టి శ్రీరాములు గారు తెలుసు కదా, 50-60 రోజులు ఉన్నాడు ఏమీ తినకుండా. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? మరి దానికి సమాధానం లేదుగా. మంచిది, విచారించండి. అన్ని అనర్థాలకి కారణం ఆలోచన. ఆలోచన తల ఎత్తకపోతే ఆత్మ మాత్రమే మిగిలి ఉంటుందండి. విచారించండి.